ఈ ఆలయాలు కేవలం భక్తుల కోసం మాత్రమే కాకుండా ప్రపంచానికి మన ప్రాచీన జ్ఞానాన్ని ఆధ్యాత్మికతను తెలియజేసే చిహ్నాలుగా నిలుస్తున్నాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేక శక్తి, శిల్పకళా వైభవం ఉంటుంది. అలాంటి దేవాలయాలను సందర్శించడం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తోంది. భారతదేశంలో ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి వెనుక ఉన్న కథలు, అక్కడ జరిగే పూజా విధానాలు, భక్తుల విశ్వాసం ప్రతి ఒక్కరి మనసును ఆకర్షిస్తాయి. భారతదేశంలో హిందూ దేవాలయాలు ఎన్నో వేల ఏళ్లుగా ఆధ్యాత్మికతను, శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ దేవాలయాల నిర్మాణం వైవిధ్యంతోనే కాకుండా వాటి వెనుక ఉన్న చరిత్ర, శక్తి, విశ్వాసాలతో మనసును ఆకర్షిస్తాయి. ఈరోజు మనం ప్రపంచానికి అంతగా తెలియని కానీ అత్యంత శక్తివంతమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని కొన్ని ఆలయాలు సాధారణ ప్రార్థనా స్థలాల కంటే ఎక్కువ. వాటి శక్తి, వైభవం అనేక ప్రశ్నలకు, జిజ్ఞాసకు మార్గదర్శకంగా నిలుస్తోంది. అందులో ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం ప్రఖ్యాత పంచభూత స్థలాల్లో ఒకటిగా గుర్తించబడింది. జగన్నాథ స్వామి, సుభద్ర, బాలరాముని విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకు మార్చడం అనేది ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ ఆలయం ప్రసాదం తయారీలో కనిపించే ఆధ్యాత్మికత భక్తులకు ఆత్మస్వాంతనను అందిస్తాయి. కృష్ణానది తీరంలోని విజయవాడ కనకదుర్గ ఆలయం ప్రత్యేకమైన శక్తిపీఠంగా నిలుస్తోంది. ఇక్కడ దుర్గామాత చండికా పరమేశ్వరిగా భక్తుల పూజలను స్వీకరిస్తోంది. ఈ ఆలయం చరిత్రలో శక్తిపీఠంగా ప్రస్తావించబడుతూ భక్తులకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. కేరళలోని బ్రహ్మరాక్షస ఆలయం మరో విశేషమైన స్థలం. ఇక్కడ రాక్షసులు బ్రహ్మరాక్షసుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది ఆత్మశాంతి కోసం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. తమిళనాడులోని మహాబలిపురం శివాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం సముద్ర తీరంలో ఉన్న శిల్పకళా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. శిల్ప నైపుణ్యం, భవన నిర్మాణ శక్తి గురించి ఇది చెప్పుకునే ఒక గొప్ప ఉదాహరణ. మహారాష్ట్రలోని కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం శక్తిపీఠంగా భక్తుల మనస్సులను ఆకర్షిస్తోంది. మహాలక్ష్మి అమ్మవారిని పూజించే ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తితో భక్తుల కష్టాలను తొలగిస్తోంది. హిమాలయ పర్వతాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం ఎంతో శక్తివంతమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఇది చార్ధామ్ యాత్రలో భాగంగా పరిగణించబడుతోంది. ఇక్కడ ఉన్న నారాయణుడి ప్రతిమ ప్రబల శక్తులను కలిగి ఉందని భక్తుల నమ్మకం. హిమపాతాల మధ్య ఈ ఆలయం భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం ఆధ్యాత్మికతే కాదు, వైభవానికి కూడా ప్రతీక. ఈ ఆలయంలో రంగనాథ స్వామి విగ్రహం అంతరంగిక శక్తిని ప్రసరిస్తుందని భక్తుల నమ్మకం. కేరళలోని శ్రీ పార్థనాభ స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటి. దీన్నే అనంత పద్మనాభ స్వామి దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనంత శయనంలో నివసిస్తున్న రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయంలోని కోశాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. రాజస్థాన్లోని మోహర్గఢ్ శక్తిపీఠం అరుదైన దార్శనిక అనుభూతులను ఇస్తుంది. ఇక్కడ సతీదేవి పాదాలు పడ్డాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం భక్తుల కష్టాలను తీర్చడంలో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి గ్రామంలో ఉన్న ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా పరిగణించబడుతోంది. ఇక్కడ కనిపించే శిల్పాలు, శక్తి భక్తులను ఆకర్షిస్తాయి. ఛత్తీస్గఢ్లోని ఒక ఆలయం మహానది మధ్యలో ఉంది. ఈ ఆలయం ప్రతిష్టాత్మకంగా భావించబడే శివలింగాన్ని కలిగి ఉంది. ఇది ఆధ్యాత్మిక శక్తుల గుడిగా గుర్తించబడింది. తెలంగాణలోని త్రికోటేశ్వర ఆలయం తెలుగు ప్రాంతాల్లోని శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ శివుడు, పార్వతి, విష్ణువు పూజించబడతారు. ఈ ఆలయం తన ఆధ్యాత్మిక శక్తితో భక్తులను ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని అంబాదేవి ఆలయం చరిత్రలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అంబాదేవి అష్టభుజుల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారి ఆరాధన భక్తుల సమస్యలను పరిష్కరించే శక్తిగా భావిస్తారు. ఈ దేవాలయాల వెనుక ఉన్న గొప్ప చరిత్ర, వాటి నిర్మాణ ప్రత్యేకత, భక్తుల విశ్వాసం అందరినీ ఆకర్షిస్తాయి. ఇలాంటి ఎన్నో ఆలయాలు భారతదేశంలో వెలుగొందుతున్నాయి. మీరు కూడా మీ సమీపంలో ఉన్న విశేష దేవాలయాలను సందర్శించండి, ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందండి. మీరు ఇందులో ఏ దేవాలయాన్ని సందర్శించారా కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.